ఎందరో యోధానుయోధులకు సాధ్యం కాని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళను సహకారం చేయడంలో కేసీఆర్ చాణక్యత కాదనలేని నిజం. అందుకే ఆయనను అభిమానులు తెలంగాణ బాపు అని ముద్దుగా పిలుచుకుంటారు. ఎలాంటి సమస్య అయినా తన రాజకీయ చతురతతో పరిష్కరించిన కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులు వాయోభారంతో ఎవరిని కలవక తన రాజకీయ భవిష్యత్తును అయోమయంలో పడేసుకుంటున్నారు. కేసీఆర్ అంటే అపర చాణక్యుడు, ఆయన మాట అంటే శాసనం. ఇలాంటి పరిస్థితుల్ని తెలంగాణ చూసింది. ప్రగతి భవన్ నుంచి బయటకు రాకుండా కను సైగలతోనే పాలనను శాసించారు. అలాంటి నాయకుడు ఇప్పుడు నిస్సహాయంగా కనిపిస్తున్నారు. సొంత కుటుంబ సభ్యులను సముదాయించలేకపోతున్నారు. రాజకీయం తన చేతుల్లో నుంచి జారిపోతున్నా నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. జరిగేదేదో జరుగుతుందని వదిలేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కవిత లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లారు. ఆ స్కామ్ నిజంగా చేశారా లేదా అన్న దాన్ని పక్కన పెడితే కేసీఆర్ ఈ అంశంపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ పెట్టలేకపోయారు. కవితను జైలుకెళ్లి పరామర్శించలేకపోయారు. తనకు చెడ్డ పేరు వస్తుందని ఆయన అనుకున్నారేమో కానీ ఎప్పుడూ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. అదే సమయంలో రాజకీయాల విషయంలో కవితకు సర్ది చెప్పలేకపోయారు. ఆమెకు పార్టీలో ఎలాంటి పాత్ర ఉంటుందో చెప్పి అంతవరకు పరిమితం అవ్వాలని సూచించలేకపోయారు. జాతీయ రాజకీయాలు చేసినప్పుడు కవిత కేసీఆర్ వెంటే ఉన్నారు. జాతీయ రాజకీయాలు ఫెయిల్ అయ్యాక కవితను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కేటీఆర్ కు ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడే సమస్య వచ్చింది. సమస్య ఉందని తెలిసిన కేసీఆర్ కవితకు సర్ది చెప్పలేకపోయారు. కేసీఆర్ నిజంగానే ఇతర చేతుల్లో బందీగా ఉన్నారా అంటే ఆయనను దగ్గర నుంచి చూసిన ప్రతి వారు అవుననే అంటున్నారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళు చేస్తున్న పనుల గురించి తెలుసుకోండి నానా అని కవిత దీనంగా ప్రెస్ మీట్ లో విజ్ఞప్తి చేసుకున్నారు. ఆమె మాటల ప్రకారం కేసీఆర్ ఇప్పుడు కొంతమంది చేతుల్లో బందీలుగా ఉన్నారు. ముఖ్య నేతలు అంటూ ఆయన చుట్టూ ఉండే కొంతమంది మాత్రమే రాజకీయం చేస్తున్నారు. కవిత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా కేసీఆర్ ముఖ్య నేతలతో చర్చలు అంటూ మీడియా బ్రేకింగ్లు వచ్చాయి. 2-3 రోజుల నుంచి అవే బ్రేకింగ్లు. అంటే వీరిద్దరి కోటరిలో కేసీఆర్ బందీ అయ్యాడని అర్థం చేసుకోవచ్చు. సంతోష్ రావు లాంటి వారు పూర్తిగా కేసీఆర్ రోజువారీ వ్యవహారాల్ని గుప్పిట పట్టుకున్నారు. పరిస్థితులు చూస్తుంటే వీరిద్దరి గుప్పిట్లో కేసీఆర్ ఉన్నారని సులువుగా అర్థమవుతుందని కొంతమంది బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు. అయితే కేసీఆర్ లో నాటి చాణక్యం ఏమైందని ఆయనను దగ్గర నుంచి చూసిన వారు ఆలోచిస్తున్నారు.